ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఆ రోజుల్లో మా చుట్టాల్లో అండి ఎవరికో భార్యాభర్తలు ఇద్దరు, ఆవిడికి ఒంట్లో బాగుండదు, మా చుట్టాలమ్మాయికి. ఇది విజయవాడ తీసుకొచ్చారు, వాళ్ళది గుంటూరు. ఇక్కడ డాక్టర్కి చూపిద్దాము, ఎన్ని చోట్ల చూపించినా నయం కావటం లేదని విజయవాడలో హోమియోకి, వాటికి, ఇంగ్లీష్ మందులకి చూపించడానికి తీసుకొచ్చారండి. మందులు కూడా తీసుకున్నారు, అయినా నయం కాలేదు ఆ అమ్మాయికి. మళ్ళీ ఎవరో హోమియో ఆయన మంచి మందు ఇస్తాడంటే ఎప్పుడు చూసినా కొంచెం పడిపోతూ ఉంటుందండి. అది వరకు ఫస్టులో 4 నెలలకోసారి, 3 నెలలకోసారి పడిపోయేది. ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. చాలా చోట్లకి తీసుకెళ్లారు. ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు అన్నీ వాడారు. ఫిట్స్ ఏమో అని కూడా చేయించారు కానీ అయినా తగ్గలేదు. తర్వాత ఇంకా నెలకొకసారి, 15 రోజులకొకసారి అలా పడిపోయేది. మా చుట్టాల్లో వాళ్ళు కొంచెం ఈ విజయవాడలో చూపించుకోవటానికని చూపించుకున్నాక మా ఇంటికి వచ్చారు చూసి వెళ్దామని. అప్పుడు నేను మంచి వెంకటేశ్వర వారు, మా వారు, నేను మంచి స్వామివారి సత్సంగంలో ఉండేవాళ్ళం. ఈయనేం చేశారండి, పాపం ఏం బాగుంటలేదే దీనికి. స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా, మన దగ్గర పాదోదకము, విభూది, దారం అవి ఉంటాయి కదా, కొంచెం చేతికి దారం కట్టకపోయావా పోనీ వెంకయ్య స్వామి వారిది అని చెప్పారండి ఈయన. నేను సరేనని చెప్పి లేచి వెళ్ళి పారాయణ చేసుకునేదాన్ని. కూడా ఎప్పుడు పారాయణలు బాగా చేస్తానండి. లోపలికి వెళ్ళి దారం తీసుకొచ్చి స్వామివారిది ఆ అమ్మాయిని కూర్చోమని చేతికి దారం కడుతున్నానండి. దారం ఒక చుట్టు చుట్టాను, రెండో చుట్టూ, మూడో చుట్టూ చుడుతున్నాను చేతికి. ఇంకా చూసుకోండి, అసలు జరిగింది అసలు నాకిప్పుడు చెప్పటానికి కూడా వెన్నుపూసలో నుంచి వణుకొస్తుందండి భయంతో. అసలు నేను ఏనాడు దీన్ని బయట పెట్టలేదు, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా. మా ఇంట్లో మా పిల్లలకు కూడా తెలుసండి ఇది. ఆయనేమో మంచం మీద కూర్చున్నారు, నేను అమ్మాయిని కింద కూర్చోబెట్టి నేను కూడా పక్కనే కూర్చుని చేతికి వెంకటేశ్వర వారి దారం కడుతున్నానండి. 2, 3 చుట్లు చుట్టానో లేదో ఇంకా పెద్దగా చేసేసి కళ్ళు భయంకరంగా, అసలు నాకు హడిలిపోయానండి బాబు. పెద్దగా అరుస్తూ, నాకు కట్టమాకవే నువ్వు, నాకు కట్టమాక, నన్నొదిలే నువ్వు, నన్నొదిలే అంటూ, అసలు నేను మీతో చెబుతున్నా కూడా నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయండి. ఇంక చూసుకోండి, విరుచుకు పడిపోయింది. అసలు నేను చెయ్యి వదలలేదు. దారం ముడేసేద్దాము, ఎన్నిసార్లు కట్టడానికి ముడేసే టైంకొచ్చేసరికి చెయ్యి వెనక్కి లాగేసుకునేది. నన్నొదులు నువ్వు, నువ్వు నన్నొదిలేసేయి, నేను నీ జోలికి రానన్నానుగా, నన్నొదిలేయి అంటూ చాలా గోల గోల అయిపోయిందండి. నాకేమో భయమేసిపోతుంది, కానీ ముడేసేసేయాలని తపన నాది వెంకటేశ్వర వారి దారం. ఒక 3 రౌండ్లు ఏమో చుడుతూ ఇంక వదిలిపెట్టలేదండి. ఒక్క పీకు పీకింది నన్ను, రక్కేసింది నన్ను దారం కడుతుంటే. నాకు మంటలో, నాకు మంటలో, నన్నొదిలేసెయ్యి, నా దారం తీసెయ్యి, నేను నీ జోలికి రాను, నేను నిన్నొదిలేసి వెళ్ళిపోతాను, నాకు ఈ దారం తెయ్యి అంటూ ఎంత భయంకరమైన గోల చేసిందోనండి. మా పిల్లలు గూడా ఉన్నారండి, మా అబ్బాయి, మా అమ్మాయి. మా వారు మంచం మీద కూర్చున్నారు. ఇంక చూసుకోండండి, పిల్లలు రోడ్డు మీదికి ఆ చివరికి పరుగో పరుగో మా వారెళ్ళిపోయారు ఇంట్లో నుంచి భయమేసి, రోడ్డు మీద నుంచున్నారు. ఇంకప్పుడు నేనేం చేశానండి, వాళ్ళ ఆయనో ఎవరో ఉంటే పక్కన, ఈయన ఎప్పుడు మేము పాదోదకం తెచ్చి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టుకుంటామండి. ప్రతిరోజు ఆయన పాదోదకం తీసుకుంటాం స్నానం చేయంగానే వెంకటేశ్వర తండ్రిది. ఇక నా గొంతు నేను మారిపోయానండి. నా గొంతు అది వరకు లోగడ చెప్పినట్టు, మా అమ్మాయి పెళ్ళప్పుడు గనక అబ్బాయి గొంతులాగా మారిపోయి చెప్పాను చూడండి, మరి మీరు విన్నారో లేదో నాకు తెలీదు. అలా గొంతు మారిపోయి
పాదోదకం తీసుకురండిరా ఫ్రిడ్జ్‌లోది అని అరిచేశానండి భయంకరంగా. గబా గబా పాదోదకం ఫ్రిడ్జ్‌లో పెడితే ఈయన తీసుకొచ్చి నా చేతికి అందిచ్చేసేసి గబా గబా రోడ్డు మీదకెళ్ళిపోయి రోడ్డు మీద నుంచున్నారండి. పిల్లలెప్పుడో పారిపోయారు. ఈ అమ్మాయి చేసిన దానికి నాకొక్కటే అనిపించిందండి. ఆ అమ్మాయి ఏదో లోపల ఆ అమ్మాయికేదో ఆవహించింది. దెయ్యం లాంటిది. ఆవహించి నేనెప్పుడైతే ఈ చేతికి దారం కట్టటం మొదలుపెట్టానో, భీకరంగా చేసిందండి. నన్ను కొట్టేసింది, పీకేసింది. "నన్నొదలవే నువ్వు. నీ జోలికి నేను రాను. నన్నొదులుతావా లేదా? నాకు దారం తెయ్యి. నేనేం చెయ్యను" అంటూ గోల గోల చేసిందండి. నేను దారం ముడేసేసాను. ముడేసిన తర్వాత నన్ను పెడీమని బాధేసిందండి. నన్ను దారం కట్టానని. అసలు బయటకొచ్చేసిందండి. అదేదో బయటకొచ్చేసేసి భయంకరంగా చేసింది ఆ గాలి. తర్వాత ఈయన పాదోదకం తీసుకొచ్చి గబా గబా నాకందిచ్చి రోడ్డు మీదకెళ్ళిపోయారండి. ఆ పాదోదకం మీద మూత తీసండి చేతిలోకి తీసుకొని నా ఒంటి మీద నేననేదాన్ని నాకసలు తెలియలేదండి. మరి ఏంటో ఆ విచిత్రం నాకు తెలీదు గానీ, మరి ఆ మహానుభావుడే నాకు తెలిసి భగవంతుడు ఎవరి ఒంటి మీదకి రాడు. ఆయన మనకి మార్గం చెప్తాడే తప్ప, మనుషుల ఒంటి మీదకి భగవంతుడు రావటం అనేది జరగని పని. ఏదో ఒక అద్భుతమైన శక్తి నాలో ప్రవేశించి, ఆ పాదోదకం మీద మూత తీసి ఎంతంత పాదోదకం పెడీమని అమ్మాయి మొహానేసి కొట్టాను నేను. "ఏం చేస్తావే నువ్వు నన్ను? ఏం చేస్తావే?" అంటూ ఆ పాదోదకం తీసండి ఆ అమ్మాయి మొహాన పెడీమని ఇసిరేసి దోసిడితో కొట్టేసానండి. ఆ బాణం సొమ్మసిల్లి పడిపోయిందింక. ఇంకదేమీ లేదు. వెళ్ళిపోయేది. "నేను వెళ్ళిపోతున్నా, నన్నేం చెయ్యొద్దు, నేనెళ్ళిపోతున్నా" అంటూ ఇంకా ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయినట్టయిపోయిందండి. ఆ తర్వాత నాకు ఒంట్లో ఒక రకమైన ఆవేశము, ఆ ఒక శక్తి అన్నీ దిగినట్టయిపోయి, నేను మామూలు మనిషినయిపోయానండి. ఇది నా వెంకటేశ్వర తండ్రికి తెలుసండి. నేనందుకనే అప్పటినుంచి నేనసలు ఎవ్వరి గురించి నేను ఏమీ చెయ్యనండి. నేనసలు ఒకళ్ళ చేతికి దారం కట్టడానికి కూడా నేను భయపడతానండి. స్వామివారికి దండం పెట్టుకున్నానండి. ఇలా 2 సార్లు జరిగిందండి నాకు. మొదటిసారి జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే ఎవరో మా అబ్బాయి ఆఫీసులో వాళ్ళొచ్చారండి. ఆవిడకి కూడా దారం కట్టమంటే నేను మర్చిపోయాను ఇన్ని సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ దారం కట్టాను. ఆ అమ్మాయిలో నుంచి ఏదో ఒక ఇది నా ఒంట్లోకి కరెంట్ షాక్ కొట్టినట్టు ఎళ్ళిపోయిందండి. ఆ స్వామి అనుగ్రహం ఉంది గాబట్టి నేను నిలబడగలిగానండి. నా స్వామి మీద నాకున్న పిచ్చి ప్రేమ నన్నిలా నుంచోబెడుతోందండి. ఇటువంటి భయంకరమైనవి జరిగిన అందుకే నేను నా స్వామి నా ఇంట్లో నా పారాయణలు తప్ప నేనెవ్వరికీ చేతికి దారం కట్టటమూ లేదండి. ఒకళ్ళ కోసం నేను చేయటమూ లేదండి. అదేనండి నేనింక లాస్ట్. నేనింకెవ్వరికీ కట్టను వెంకటేశ్వర తండ్రి. ఏదో జరిగింది నాయనా నాకు ఏదో జరిగింది అని చాలా పరితపించి స్వామివారి దగ్గర బోరున వెక్కి వెక్కి ఏడ్చానండి. చివరికి వాళ్ళకి దిగిపోయింది. ఇద్దరికీ గూడా చాలా విచిత్రంగా జరిగింది. ఇదంతా నేను ఈ రోజున ఇలా మీతో ఇలా మాట్లాడుతున్నాను అంటే, నాకు స్వామి లేకపోతే నేనేమైపోయేదాన్నోనండి. నాకసలేమీ తెలీదండి. పిచ్చి ప్రేమ వెంకటేశ్వర స్వామి వారి మీద అందరూ బావుండాలి. అందరూ ఆయన అనుగ్రహం అందరికీ కలగాలి. వీళ్ళందరినీ వెంకటేశ్వర స్వామి తండ్రిని నమ్ముకోమని చెప్పాలన్న నా తపన అంతా ఇంతా గాదండి. ఈ రోజుకి స్వామివారిని నమ్ముకోమ్మా అని చెబుతానే తప్ప, నేనిలాగ దారం కట్టటం గానీ, ఒకళ్ళ కోసం నేను చేయటం గానీ మానేసి చాలా సంవత్సరాలయిందండి. స్వామివారు సర్వజనులు సుఖీభవ అందరూ బావుండాలి. అందులో మనముండాలి. ఓం నారాయణ, ఆది నారాయణ, భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వర స్వామి తండ్రి మహారాజుకి జై.